గ్రాండ్ ప్యాలెస్ బ్యాంకాక్. అసలు ఈ ప్లేస్ ని విజిట్ చేయకపోతే మీ బ్యాంకాక్ ఫొటోస్ ఇన్కంప్లీట్ అండి. పేరులోనే గ్రాండ్ అని ఉన్న ఈ ప్లేస్ బ్యాంకాక్ లోనే అత్యంత అందమైన, అత్యంత విలువైన హిస్టారికల్ ప్లేస్. 270 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న ఏన్షియంట్ మార్వెల్, గోల్డెన్ స్ట్రైన్స్, మైమరిపించే ఆర్ట్ వర్క్, ఇంకా రాయల్ బిల్డింగ్స్ తో నిండి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన రాయల్ ప్యాలెస్ లో ఒకటైన ఈ గ్రాండ్ ప్యాలెస్ థాయిలాండ్ హిస్టరీని తెలియజెప్పే నిలువెత్తు నిదర్శనం అండి. రండి, ఈ వండర్ఫుల్ ప్లేస్ అసలు ఎలా ఉంటుందో, అక్కడ ప్రత్యేకతలు ఏంటో పిన్ టు ప్లేన్ తెలుసుకుందాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా 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 బాగున్నాము. ప్రస్తుతం అయితే థాయిలాండ్ లో ఉన్నామండి. 4th డే అనమాట ఈరోజు అఫీషియల్లీ. 3 days, లాస్ట్ 3 days మేము బ్యాంకాక్ లో ఉన్నాము. ఏమేం చేసాము అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియోలో క్యాప్చర్ చేసాము. అండ్ థాయిలాండ్ ప్లేలిస్ట్ అని ఒకటి క్రియేట్ చేసాము. ఆ వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి, మీరు వెళ్ళి తప్పకుండా చూడొచ్చు. ఎవ్రీథింగ్ అండి, అంటే బ్యాంకాక్ థాయిలాండ్ కి ఫ్యామిలీతో ఎవరైనా వస్తే అసలు ఏమేమి ప్రదేశాలు చూడొచ్చు అనేది ఎవ్రీథింగ్ మేము డీటెయిల్డ్ గా పెట్టామన్నమాట. ఇఫ్ ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అండ్ ఈ రోజు 4th డే మేము పొద్దున్న కొంచెం రిలాక్స్ గా లేచి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసి వీ కేమ్ టు అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ అండి. అంటే బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ చూడకుండా ఇంటికి వెళ్ళరు అనమాట. అదే గ్రాండ్ ప్యాలెస్. ఎంత గ్రాండ్ గా ఉంటుంది, అసలు దానికి గ్రాండ్ ప్యాలెస్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఎవ్రీథింగ్ మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూద్దాము. అండ్ నా వెనకాల చూడొచ్చు మీరు, ఇదంతా కూడా ఇటువైపు కనిపించేదంతా కూడా గ్రాండ్ ప్యాలెస్ కాంపౌండ్ అండి. చాలా హ్యూజ్ కాంపౌండ్ అండి. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ఆన్లైన్ లో చదివిందే ఒక 3 to 4 hours పడుతుందంట. సో వీఆర్ గోయింగ్, చూద్దాం. అంటే కొంచెం ఎండగా ఎండ మొదలైపోయింది, 12:30 అయింది అనమాట. ఈ టైంలో వచ్చాము మేము. మీరు ఎవరన్నా వస్తే మాత్రం, మాకు టైం లేక ఈ టైంలో వచ్చాము, కానీ ఎవరన్నా వస్తే పొద్దున్నే హ్యాపీగా 7:30కి లేచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేయండి. వస్తే ఎండ ఎక్కువ ఉండదు, పిల్లలతో అసలు మీరేం కష్టపడాల్సిన అవసరం ఉండదు. మేమైతే మాకు వేరే ఆప్షన్ దొరకలేదు, సో అందుకని ఈ టైంకి రావాల్సి వచ్చింది. అండ్ పదండి లోపలికి వెళ్ళి అసలు టికెట్ కాస్ట్ ఎంత, ఎలా ఉంటుంది గ్రాండ్ ప్యాలెస్, లోపల కాంపౌండ్ లో ఇంకేమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్ A to Z చూస్తాము, మీకు కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. లెట్స్ గో. గ్రాండ్ ప్యాలెస్ కి వెళ్లే ముందు ఒక క్లోజ్డ్ ఏసీ ఎన్క్లోజర్ వస్తుందండి. దీనినే మహారాజా టనల్ అంటారు. ట్రాఫిక్ ని అవాయిడ్ చేస్తూ మనం పీస్ఫుల్ గా ఈ అండర్ పాస్ నుండి గ్రాండ్ ప్యాలెస్ కి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయి. అలానే టాయిలెట్ ఫెసిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. బ్యాంకాక్ సిటీ హిస్టరీని కూడా మనకి పిక్చర్స్ రూపంలో చక్కగా పోర్ట్రే చేశారండి. ఇక్కడ మీకు మ్యాప్ లో క్లియర్ గా కనిపించేది ఏంటంటే బ్యాంకాక్ ఓల్డ్ సిటీ అండి. అంటే 17th 18th century ఆ టైంలో బ్యాంకాక్ ఎలా ఉండేది అనేది క్లియర్ గా చూపించారు, చూసారా? దీని పేరు, ఓల్డ్ సిటీ పేరు కూడా బ్యాంకాక్ ఓల్డ్ సిటీ రతన కోసిన్ అనేవారంట. ఇంట్లో లిటరల్ గా మీరు చూడొచ్చు, చావ్ ప్రియా రివర్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ వాటర్ ఉన్న, అండ్ ఇక్కడ వాట్ ఫో ది ఓల్డ్ సిటీ మోట్, అండ్ గ్రాండ్ ప్యాలెస్ ఇక్కడ ఉండేది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ యూస్ టు బి. ఎ వ్యూ ఆఫ్ గ్రాండ్ ప్యాలెస్, వాట్ రచ్చ బోక్పిట్, సనం లువాంగ్, వాట్ సుతాత్, రచ్చదం నాయిన్ క్లాంగ్ రోడ్. మనకి ఇవే పేర్లు తిరగవు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ యూస్ టు లుక్ ఇన్ ద ఓల్డ్ డేస్ అండి. ఓల్డ్ బ్యాంకాక్ సిటీ ఎలా ఉందో మనకు ఒక బ్రీఫ్ గ్లింప్స్ తెలిసేలాగా ఇక్కడ డిస్ప్లే పిక్స్ పెట్టారండి. యా, అండ్ ఈ ఓల్డ్ పిక్స్ అన్ని చూస్తూ కొంచెం ముందుకెళ్తే అక్కడ ప్రస్తుతం ఉన్న బ్యాంకాక్ అండి. ఇది చూడండి అసలు ఎలా ఉందో. అంటే ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఇన్ బ్యాంకాక్ అండి. ఇవన్నీ ఓల్డ్ టైమ్స్ లో ఎలా ఉండేదని చూపిస్తున్నారు. దిస్ ఇస్ హౌ ఇట్ యూస్ టు బి. ఒక్కటి కూడా మీకు ఒక హ్యూజ్ బిల్డింగ్స్ ఏవి లేవు చూడండి. అలాంటిది ఇప్పుడు ఎలా ఉందనేది చూస్తారా మీరు? చూడండి, మొత్తం హ్యూజ్ టవర్స్, పెద్ద పెద్ద టవర్స్, ఎంత అమేజింగ్ ఉంది చూసారా? ఇక్కడ మొత్తం ఫోటోలు వీటితో నిండిపోయింది. బట్ జస్ట్ లుక్ ఎట్ ది న్యూ సిటీ. సో ఆ కింద ఏసీ ఎన్క్లోజర్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అండి. చూడొచ్చు, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. చాలా హ్యూజ్ కాంపౌండ్ అండి ఇది, చాలా చాలా హ్యూజ్ కాంపౌండ్.
ఐ థింక్ ఇదే మన ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాం పదండి. దీని ముందుండే ఏరియా అంతా చూడండి ఎలా ఉందో. సో ఈ గ్రాండ్ ప్యాలెస్ లోకి కానీ ఇక్కడ బ్యాంకాక్ లో ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళాలంటే ఒక ట్రెడిషనల్ అటైర్ ఉంటుందండి. మనం బేసిక్ గా ఏంటంటే షోల్డర్స్ కవర్ అవ్వాలి, నీస్ కింద వరకు డ్రెస్సింగ్ ఉండాలన్నమాట. అలాంటి కంపల్సరీ అనమాట. మీరు దానికి అగెనెస్ట్ గా వేసుకుంటే వాళ్ళు లోపలికి అసలు అలౌ చేయరు. అండ్ ఇక్కడ బయట మీకు ఏమంటారు పలాజో ప్యాంట్స్ లాంటివి, షోల్డర్స్ కవర్ చేసుకుంటూ స్కార్ఫ్స్ లాంటివి కూడా అమ్ముతారు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా డ్రెస్సింగ్ చేసుకుంటే బయట పర్చేస్ చేసుకుని మీరు అవి వేసుకుని లోపలికి రావచ్చు అనమాట. సో ఇది టికెట్స్ అండి, అరౌండ్ 500 థాయ్ బాత్ పర్ పర్సన్ అనమాట. లోకల్స్ అయితే వాళ్ళందరికీ ఫ్రీ, బట్ ఫారినర్స్ కి అయితే కంపల్సరీగా 500 బాత్. ఇదంతా సెక్యూరిటీ అయిన తర్వాత లోపలికి వెళ్దాం కదా. ఇక్కడ మీకు కనిపించే బిల్డింగ్ లో టికెట్ కౌంటర్స్ ఉంటాయండి. లేదు అంటే మనకి టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ గా మీరు కార్డ్ ట్యాప్ చేసి టికెట్ వెండింగ్ మెషిన్స్ లో ఇక్కడ టికెట్ తీసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక 500 థాయ్ బాట్ తీసుకుంటారు ఫారినర్స్ కి అయితే. అదే లోకల్స్ కి అయితే ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లోపల, బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, ద విజిటింగ్ అవర్స్ ఇస్ ఆన్ ఎవ్రీ వెడ్నెస్డే టు సండే 10 AM to 3:30 PM. అలాగే టికెట్ కెనాట్ బి రిఫండెడ్. ఒక్కొక్క విజిట్ కి 500 థాయ్ బాత్ అనమాట. సిడ్నీకి టికెట్స్ పర్చేస్ చేస్తున్నారండి. టికెట్ కౌంటర్స్ కూడా చాలా యాక్సెసిబుల్ గా ఉంటాయి అన్నమాట. లోపలికి రాగానే మనకి గైడెన్స్ కోసం అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి కావాల్సి వస్తే మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది. మీరు ఇక్కడ ఇలా క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండదు. బట్ మేమైతే కొంచెం లేట్ గా వచ్చాము. కొన్ని డౌట్స్ ఉండడం తోటి ఓపెన్ ఉంటుందా లేదా తెలియడం కోసం ఇక్కడికి వచ్చే పర్చేస్ చేసుకున్నాం అనమాట టికెట్స్. అండ్ ఫైనల్లీ పర్చేస్ చేసుకోవడం అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఇక్కడ మాకు టికెట్స్ వచ్చేసి 500 బాట్ పడిందని చెప్పారు కదండి. ఫారినర్స్ కి 500 బాట్, థాయ్ లోకల్స్ కి అయితే కనుక కంప్లీట్లీ ఫ్రీ అండి యాక్సెస్. సో ఇందాక చెప్పినట్టు ఇది 500 థాయ్ బాత్ పర్ పర్సన్ అండి. మొత్తం 1000 థాయ్ బాట్ నాకు సంధ్యకి తీసుకున్నాము. అన్వితకి అయితే తీసుకోలేదు, బట్ లోపల ఏమన్నా అడిగితే తీసుకోవాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ గా ఉందండి ఎంట్రన్స్. మీరు టికెట్స్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడే ఒక చిన్న కాఫీ షాప్ కూడా ఉంది. అక్కడ కావాలంటే మీరు కాఫీ షాప్ లోకి వెళ్ళి కాఫీ తీసుకుని దెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ గో ఇన్సైడ్ అనమాట. చూడొచ్చు లోపలికి వెళ్ళక ముందే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట బయట నుంచి. చాలా అమేజింగ్ ఉందండి అసలు. ఎంట్రన్స్ అయితే బ్యూటిఫుల్, మొత్తం గోల్డ్ తాపడం వేసినట్టు ఎంత బాగుంది చూడండి అసలు. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. నుంచి మనం ఎంటర్ అవుతామండి. ఎంటర్ అయిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా పెయింటింగ్స్ వేసారు చూడండి. ఇదంతా కూడా గ్రాండ్ ప్యాలెస్ పెయింటింగ్ అన్నమాట. చూడండి ఎంత బాగా డిపిక్షన్ చేశారు అంతా. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పెయింటింగ్ అండి. బ్యూటిఫుల్ గా ఉంది. పైన అంతా మీకు కనిపించేది వుడ్ అండి. ఆ వుడ్ మీద మళ్ళీ పెయింట్ వేశారు అనమాట. చాలా హ్యూజ్ కాంపౌండ్ అండి, చాలా చాలా హ్యూజ్ కాంపౌండ్. ఇది నడవడానికి మినిమం 3 to 4 hours పడుతుంది కంప్లీట్ గా చూడడానికి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ చూసారా 10 AM కి 10:30 AM కి 1:30 PM కి అండ్ 2 PM కి మీకు ఫ్రీ టూర్ ఉంటుంది ఇంగ్లీష్ లో. అది కావాలంటే ఎవరైనా అవైల్ చేసుకోవచ్చు ఆ టైంకి వస్తే. ప్రస్తుతం అయితే 1:30 అయింది. మేము టూర్ అవైల్ చేసుకోవచ్చు, కానీ మేము ప్రశాంతంగా అంటే టూర్ లో వెళ్తే ఏంటంటే అలా వాళ్ళు చెప్తూ వింటూ వెళ్ళిపోవాలి. బట్ మేమైతే మెల్లగా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. చూడండి అసలు పెయింటింగ్స్ ఎంత అమేజింగ్ గా ఉన్నాయో. మొత్తం థాయ్ లాంగ్వేజ్ లో రాశారండి, ఏం అర్థం కాదు మనకి. బట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అనమాట ఇవన్నీ. మీరు టికెట్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కసారి ఈ టికెట్ తీసుకుంటే 500 బాత్ పెట్టి మీరు గ్రాండ్ ప్యాలెస్ లోకి వెళ్ళొచ్చు, టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధలోకి వెళ్ళొచ్చు, క్వీన్ సిరికిత్ మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ లోకి వెళ్ళొచ్చు, ఆర్ట్స్ ఆఫ్ ది కింగ్డమ్ మ్యూజియం అండ్ ద మాస్టర్ పీసెస్ బై
ఆర్టిజన్స్ ఆఫ్ క్వీన్ సర్కిత్ ఇన్స్టిట్యూట్ క్వాన్ థాయ్ క్లాసికల్ మాస్క్ డాన్స్ లోకి కూడా వెళ్ళొచ్చు. ఒక్క టికెట్ ఇవన్నిటికీ కూడా ఎంట్రన్స్లు అనమాట. పెయింటింగ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే బయట మనకి ఒరిజినల్ గా ఎలా అయితే కనిపిస్తుందో, ఏ కలర్స్ లో కనిపిస్తుందో అదే కలర్స్ లో వీళ్ళు పెయింటింగ్ కూడా వేశారనమాట. ఎక్కడ గోల్డ్ ఉంటుందో అక్కడ గోల్డ్ పెట్టి, యూనో ఎక్కడ మిగతా కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ ని కూడా పెట్టి బ్యూటిఫుల్ గా పెయింట్ చేశారు. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. అంటే వీటన్నిటిది మనకి ప్రాపర్ హిస్టరీ అర్థం అవ్వాలంటే అండి గైడెడ్ టూర్స్ ఉండాలండి. బికాజ్ ఇక్కడ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ సైన్ బోర్డ్స్ ఎక్కడ పెట్టలేదు అనమాట. సో అందుకని మాకు అర్థం కావట్లేదు. బట్ థాయిలాండ్ కల్చర్ ని సిగ్నిఫై చేస్తూ సమ్ హిస్టరీ అంతా వాల్స్ మీద పెయింటింగ్స్ లాగా వేసి ఉంటారు. బట్ చాలా ఎండగా ఉందండి. మధ్యాహ్నం టైం వస్తే మాత్రం బయట అంబ్రిల్లాస్ కూడా ఇస్తారు. కావాలంటే మీరు అంబ్రిల్లాస్ తీసుకోవచ్చు. ముందు పట్టుకున్నారు చూసారు ఆవిడ, అలాగే మీరు అంబ్రిల్లాస్ తీసుకుని మొత్తం అక్కడ అందరూ పర్పుల్ కలర్ లో ఉన్నాయి చూడండి, అవి బయట ఇస్తున్నారు ఫ్రీగా. అవి తీసుకుని మీరు తిరగాలంటే తిరగచ్చు. మేమైతే మా అంబ్రిల్లా తెచ్చుకున్నాము. సో మేము గ్రాండ్ ప్యాలెస్ లోపలికి వచ్చేసామండి. ఇప్పుడు ఇందాక మీకు అంతా చూపించాము కదా పెయింటింగ్స్ అవన్నీ, బట్ అన్నిటి కూడా పాస్ అయ్యి వచ్చాము. రాగానే ఇక్కడ మనకి ఇలా ఒక మంచి మంచి పగోడాస్, బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయండి. నిన్న మనం ప్రీవియస్ బ్లాగ్స్ లో మీరు చూసినట్లయితే కనుక వ్యాట్ అరౌండ్కి వెళ్ళాం కదా, దాని మీద ఎలాంటి ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉన్నాయో అలాగే సమ్ పోర్సిలైన్ తో చేసిన చిప్స్ తోటి ఇంట్రికేట్ గా కార్వింగ్స్ చేసి పెట్టారండి ఈ పగోడాస్ మీద. అండ్ మంచి గోల్డ్ ఫినిషింగ్ ఉందండి ఎక్కడ చూసినా. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు ఇటు అటు మనకి సోల్జర్స్ ఎలా ఉంటారు, పెద్ద సోల్జర్ స్టాచ్యూస్ లాంటివి పెట్టారనమాట, లైక్ ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ప్యాలెస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ జస్ట్ మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతామండి. ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి. అసలు నా బ్యాక్ సైడ్ ఫుల్ గ్లిటర్ అయిపోతుందండి గోల్డ్ తోటి. అండ్ నైట్ టైం కొంచెం సన్సెట్ టైం అయ్యేసరికి ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ ఈ ప్యాలెస్ టైమింగ్స్ ఈవినింగ్ కి క్లోజ్ అయిపోతాయి. సో మేము ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ట్రై చేస్తాం. అసలు నిజంగా దీన్ని గ్రాండ్ ప్యాలెస్ అన్నారంటే ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు అన్నారు అనేది. ఎంత ఇదంతా చూడండి అసలు, ఎంత మొత్తం కంప్లీట్ గోల్డ్ తాపడం వేసినట్టు, ఎంత హ్యూజ్ పగుడను. అలాగే ఇది చూడండి అసలు, దాని మీద అన్ని చిన్న చిన్న మిర్రర్స్ పెట్టారు. అంటే గ్లాస్ వర్క్ అంతా చాలా ఉంది ఆర్టిస్టిక్ గా. దాని వల్ల అది చాలా మంచి గ్లిటర్ అవుతుంది అనమాట, షైన్ అవుతుంది. చూడండి అసలు అమేజింగ్ గా ఉందండి. చైనీస్ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టాచ్యూస్ లాగా పెట్టారు చూడండి. సోల్జర్స్ ఉన్నారు చూసారా, మొత్తం ఇదంతా కూడా సోల్జర్స్ అనమాట. వాళ్ళ మీద కూడా మొత్తం ఆ గ్లాస్ పీసెస్ పెట్టి, వావ్ అండి వావ్. ఎండ మాత్రం ఎర్రగా తీస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చూడండి అసలు ఎలా ఉందో. హ్యూజ్ పిల్లర్స్, దాని మీద గ్లాస్ ఆర్టిస్టిక్ వర్క్, అది ఎండ పడుతూ ఎంత మంచిగా గ్లిటర్ అవుతుందంటే బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఇక్కడ మీకు కనిపించేది ఒక టెంపుల్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఒకానొక టైంలో ఇది కింగ్స్ ఉండే ప్యాలెస్ అన్నమాట. తర్వాత దీన్ని ఇలా అందరూ విజిట్ చేసి చూడడానికి పెట్టేశారు మ్యూజియం లాగా. మైసూర్ ప్యాలెస్ అక్కడ కూడా దసరా ఫెస్టివల్ వస్తే కొన్ని రోజులు ఆ ప్యాలెస్ ని క్లోజ్ చేసేసి లోకల్ గా కింగ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. అలాగే ఇక్కడ కూడా నిన్న నేషనల్ డే అన్నమాట. ఆ రోజు కంప్లీట్ గా క్లోజ్ చేసేసి ఇక్కడ సమ్ సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట. ఈ రోజు ఓపెన్ అయింది. అందుకే ఈ రోజు టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే నిన్న కంప్లీట్లీ క్లోజ్ ఇది. అండ్ మీరు గ్రాండ్ ప్యాలెస్ వెబ్సైట్ లోకి వెళ్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఏ రోజు ఇది ఓపెన్ ఉంటుంది లేదు అన్నది. మీరు గూగుల్లో చూస్తే మీకు దొరకదు. అది గూగుల్లో జనరల్ గా మనకి ఓపెన్ అవర్స్ అని మొత్తం అన్ని రోజులు పెట్టేస్తారండి, కానీ అది కాదు. గ్రాండ్ ప్యాలెస్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఈ రోజు మేము పర్టికులర్ గా ఎందుకు వచ్చామంటే రేపు మళ్ళీ సాటర్డే, ఎల్లుండి సండే ఇంకా రష్ ఉంటుంది. మేము సండే రోజు వీఆర్ గోయింగ్ టు అదర్ సిటీ ఇన్ థాయిలాండ్ అనమాట. అందుకని ఈ రోజే మాకు ఆప్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు వచ్చేసాము, ఈవెన్ 12 దాటిన తర్వాత కూడా. బట్ వీఆర్ లిటరలీ ఎంజాయింగ్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది. లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఏనుగుల్ని డిజైన్ చేశారు చూసారా. కింద రాసిందంతా కూడా కంప్లీట్ గా థాయ్ లాంగ్వేజ్ లో రాశారు, మనకి అదేం అర్థం కాదు. బట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంత గోల్డ్
చిన్న చిన్న స్మాల్ స్ట్రక్చర్స్ చూడండి అసలు. ఇది చూడండి పోర్స్లైన్ తోటి క్రియేట్ చేసి మధ్యలో గోల్డ్ తాపడం వేసినట్టు ఎంత అందంగా ఉంది కదా. ఎంత హ్యూజ్ పగోడాస్ అంటే ఎంత ఎత్తులో ఉన్నాయి. నేను మొత్తం ఫోన్ టిల్ట్ చేశాను. చూడండి ఎంత గ్రాండ్ ఉందో అసలు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పూర్వకాలం రాజులు ఇక్కడ వాళ్ళ నివాసాలంటే ఇవి అసలు ఎంత గ్రాండ్ గా బతికారంటే ఇవన్నీ చూస్తేనే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎంత హ్యూజ్ స్ట్రక్చర్స్ అండి. ఇదే రాణిగారి గదు. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. గోల్డ్ అండి, అది మరి ఎలాంటి గోల్డ్ తెలియదు కానీ ఎక్కడ చూసినా గోల్డ్ మిర్రర్స్, సిల్వర్ స్పార్కిలింగ్ గా ఉంది అనమాట మొత్తం ప్లేస్ అంతా. మార్నింగ్ ఇంత వైబ్రెంట్ గా ఉందంటే ఇంకా నైట్ టైం మంచి మంచి లైట్స్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. లైట్స్ వేస్తే మాత్రం అమేజింగ్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను యాక్చువల్లీ వాటర్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఏమో అనుకున్నా కానీ దానికి మించిన బ్యూటిఫుల్ గా బ్యూటీ ఉందండి గ్రాండ్ ప్యాలెస్ లోని ఈ కన్స్ట్రక్షన్స్ లో. వాటర్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ స్మాల్. ఇట్స్ వెరీ స్మాల్ కంపేర్ టు గ్రాండ్ ప్యాలెస్ బికాస్ ఇక్కడ కింగ్స్ ఉండేవారు కదా, ఆబ్వియస్ గా వాళ్ళ ప్యాలెస్ ఇది. మేము ఈ కన్స్ట్రక్షన్స్ పక్కన నుంచి ఉంటే ఇంత ఉన్నామండి, అంత పొడుగున్నాయి. మాకు కెమెరాలో మీకు ఆ సైజ్ తెలుస్తుందో లేదో తెలీదు, బట్ చాలా హైట్ ఉన్నాయి అనమాట. ఇవి ఇంచుమించు 17th century 18th century టైమ్స్ నుంచి కట్టుకుంటూ వచ్చిన కన్స్ట్రక్షన్స్ అండి. ఆ రోజుల్లో ఇంత ఇంట్రికేట్ ఆర్ట్ డీటెయిల్స్ ఎలా చేశారో హ్యాట్స్ ఆఫ్ అండి. ఈవెన్ ఇండియాలో ఉన్న చాలా కన్స్ట్రక్షన్స్ కూడా మనం మాన్యుమెంటల్ కన్స్ట్రక్షన్స్ చూస్తే కనుక వి విల్ బి అమేజ్డ్ అండి. ఈ రోజు మనకు టెక్నాలజీతో చేసేది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. రియల్లీ అమేజింగ్ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ కమింగ్ హియర్. అసలు నా వెనకాల చూడండి, ఇదంతా కూడా మొత్తం అండి క్యాంపస్ చాలా హ్యూజ్ క్యాంపస్ ఉంది. ఇదంతా కూడా మనకి గ్రాండ్ ప్యాలెస్ అనమాట. ఎంత చూసినా తిరగదండి. మొత్తం ఒక 3.5 to 4 hours మొత్తం తిరగాలి. ఓపిక ఉండాలి బేసిక్ గా. ఓపిక ఉంటే మాత్రం చాలా చాలా అమేజింగ్ ప్లేస్ అండి, చాలా అమేజింగ్ ప్లేస్. చాలా టైం పెట్టుకుని రావాలి. అందుకే మార్నింగ్ వస్తే ఏంటంటే మనకి ఎండ అవన్నీ ఎక్కువ పడవు కదా. సో ఎండ పడినప్పుడు ఏమవుతుందంటే ప్లేస్ ని హ్యాపీగా చూడగలుగుతాము. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఎండకి ఫోన్ లో బ్యాటరీ కూడా కంప్లీట్ గా డ్రైన్ అయిపోతుందండి చాలా చాలా ఫాస్ట్ గా. బట్ మేము చూడాలి, మీకు కూడా చూపించాలి. పోదండి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇదే క్యాంపస్ లో మనకి ఎమరాల్డ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుందండి. చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది స్టాచ్యూ. నాకు తెలిసి అది ఇదే అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళాలంటే చెప్పలిపేసి వెళ్ళాలన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అదే ఎలా ఉంది చూద్దాము. బట్ జస్ట్ లుక్ ఎట్ మై బ్యాక్ అండి, ఎంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒకసారి చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఒకసారి ఇటు చూడండి, చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఈ లైన్లు ఇవన్నీ ఇంత కాంప్లికేట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వన్ వే చేసినట్టు చేశారండి, మొత్తం తిరగాల్సి వస్తుంది ఇప్పుడు. బట్ ఎండలో వస్తే మాత్రం చాలా కష్టం అండి. డీవియేషన్ తీసుకోవడానికి ఉండదు, కంపల్సరీగా మొత్తం తిరిగి వెళ్లాల్సిందే. పెద్దవాళ్ళు వస్తే మాత్రం ఎండర్ టైంలో అయితే రాకండి. చిన్నపిల్లలు వేసుకుని 8 o'clock ఆ టైంకి వచ్చేసేయండి. మార్నింగ్ ఏ టైం అయితే ఓపెన్ చేస్తారో 8-8:30 ఓపెన్ చేస్తారో ఆ టైంకి వచ్చారంటే ప్రశాంతంగా 12 లోపల అన్ని చూసుకుని మీరు లంచ్ టైంకి వెళ్ళిపోవచ్చండి. సో అది మాత్రం కంపల్సరీగా ఇక్కడికి వచ్చేటప్పుడు పెట్టుకోండి బ్రెయిన్ లో. గ్రాండ్ ప్యాలెస్ అని ఈ ప్లేస్ ని ఎందుకంటారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఎటు చూసినా బంగారాన్ని కరిగించి పోసారా అన్నట్టు వెలిగిపోతూ ఉంటుందండి. రకరకాల ట్రెడిషనల్ స్టైల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. మిర్రర్ వర్క్, ట్రెడిషనల్ స్టైల్ కార్వింగ్స్, పోర్స్లైన్ ఆర్ట్ వర్క్ ఉన్న టైల్స్ ఒక్కటి కాదండి, చూసుకుంటూ పోతే చాలా డీటెయిల్డ్ ఆర్ట్ వర్క్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అండి. మనం ఇక్కడ నుంచే వస్తాము. ఇక్కడ నుంచి వచ్చిన వెంటనే దీని ఆపోజిట్ లోనే మీకు కనిపించేది ఎమరాల్డ్ బుద్ధ అనమాట. సో లోపలికి వెళ్ళి అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూద్దాం పదండి. బట్ ఇక్కడ నుంచే మీకు కొంచెం గ్లిమ్స్ వస్తుంది కదా. మనం షూస్ అవన్నీ కూడా తీసేసేయాలి. తీసేసి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. వావ్ వావ్ వావ్. సో మొత్తం గోల్డ్ తో నింపేశారండి. అద్భుతంగా ఉంది అసలు, అద్భుతం అంటే అద్భుతం. అసలు పైనంతా స్ట్రక్చర్ చూడండి, అదంతా వుడ్ మీద మళ్ళీ పెయింట్ తోటి కావ్ చేశారు అంతా కూడా. అలాగే దీని మీద అంతా కూడా ఇవన్నీ గ్లాసెస్ కదా సంజయ్, గ్లాస్ పీసెస్ తో పాటు పోర్సిలిన్. మిర్రర్ వర్క్ చేసుకుంటాం కదా, అలాంటి మిర్రర్స్ రెడ్, బ్లూ, సిల్వర్ కలర్, గోల్డ్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టారండి. దాంతో ఇట్లా స్పార్క్లింగ్
సన్ రేస్ పడుతుంటే ఇట్లా గ్లిటర్ అయిపోతుంది అన్నమాట. ఇదంతా కూడా మొత్తం ఈ పగోడా మొత్తం నింపేశారండి 5 వరకు. ఇది కొన్ని ఫీట్ హైట్ ఉంటుందండి, ఇంచుమించు ఒక 40-50 ఫీట్ ఉంటుందేమో పైన ఈజీగా. వాట్ 40-50 ఉంది? ఇంకా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 70-80 ఫీట్ ఉండొచ్చు నాకు తెలుసు. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది చూద్దాము. ఇటువైపు ఎంట్రీ, అటువైపు ఎగ్జిట్. లోపల కెమెరాతో తీయచ్చు అంటే తీస్తాము. బయట లిటరల్ గా పెట్టారు చూడండి, నో ఫోటో అని. అక్కడ కనిపిస్తున్న బోర్డు మీకు నో ఫోటోగ్రాఫ్స్ అలౌడ్. సో ఏదైనా తీయాలంటే ఇక్కడి నుంచే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను. సో ఆ పైన మీకు కనిపించేదే ఎమరాల్డ్ బుద్ధ అనమాట. కనిపిస్తుంది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇదే మనం దగ్గర నుంచి వెళ్ళి చూడాలి, బట్ లోపలికి కెమెరా ఎలో చేయట్లేదు. బ్యూటిఫుల్ గా ఉందండి. బయట ఏమో ఎండతోటి దోల తీరిపోతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇది చూడండి అసలు ఎంత అమేజింగ్ గా డిజైన్ చేశారో. ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా సోల్జర్స్ అన్నమాట. ఏం చేస్తున్నావు అనిత? అది ఎక్కకూడదన్నా తిడతారు. మేము ఇప్పుడే లోపల ఉన్న ఎమరాల్డ్ బుద్ధ స్టాచ్యూని చూసొచ్చామండి. చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఒక గోల్డ్, ఐ థింక్ ప్యూర్ గోల్డ్ తో చేసిన పగోడా అన్నమాట. చుట్టూరా కూడా సోల్జర్స్ లాగా ఉన్నారు, గోల్డ్ తో చేసినవి అవన్నీ కూడా. ఆ పైన చిన్న ఫ్రేమ్ మధ్యలో చిన్న ఎమరాల్డ్ బుద్ధ ఉంటారండి. రియల్ ఎమరాల్డ్ స్టోన్ తోటి బుద్ధ స్టాచ్యూ చేశారండి. అండ్ అది కూడా ఆయనకు ఒక గోల్డ్ స్కార్ఫ్ వేశారు, అది కూడా గ్లిటర్ అవుతూ ఉంది అనమాట. ఫుల్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ కాంపౌండ్ మొత్తం కూడా లోపల మొత్తం వాల్స్ అంతా కూడా మళ్ళీ పెయింటింగ్స్ ఉన్నాయండి. అంటే బ్యాంకాక్ థాయిలాండ్ కి సంబంధించిన కింగ్డమ్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, అవన్నీ రెజొనేట్ చేస్తూ చేసిన పెయింటింగ్స్ అన్నమాట. అండ్ ఇంచుమించు చాలా హైట్ ఉందండి, ఒక 80 to 100 ఫీట్ ఉంటుందేమో. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. బయట నుంచి మీకు ఇందాక సిద్ధు క్లోజ్అప్ లో కొంచెం చూపించారు కదా, లోపలికైతే కెమెరాస్ అలో చేయలేదు కాబట్టి ఆ మాత్రం చూపించగలిగాం. లోపలైతే ఇంకా బాగుందండి. అండ్ మీరు లోపలికి ఈ గ్రాండ్ ప్యాలెస్ టికెట్ తీసుకుని లోపలికి రాగానే మీరు కంపల్సరీగా మీరు ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ దగ్గరికి వస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎగ్జిట్ తీసుకుని ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు ద ప్రాపర్ గ్రాండ్ ప్యాలెస్ ఏరియా అండి. అదంతా కూడా ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇక్కడ ఎంత బాగుందంటే ఇంకా ప్యాలెస్ కింగ్స్ ఉండే ప్లేస్ ఎంత బాగుంటుందో అని వీఆర్ లిటరలీ వెయిటింగ్ టు సీ దాట్. అండ్ మీకు కూడా పాసిబిలిటీ ఉన్నంత వరకు ప్రతి చిన్న విషయం కూడా కూలంకషంగా చూపిస్తామండి. చాలా బాగుందా? ఏమేమి చూసావు లోపల? లోపల పెయింటింగ్స్, డెకరేషన్స్, టెంపుల్. ఓకే అది ఓకే, నచ్చిందా నీకు? అది పైన లైట్ ఉంది చూడండి. చూసారు. అప్పుడు ఫ్లోర్ డైమండ్ లాగా ఉంది. ఓకే, నచ్చిందా లేదా? నీ సెట్ బాగుంది నాన్న. ఓకే. ఇది వచ్చేసి ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. అసలు మీకు డోర్ ఎట్లా ఉందో, ఎలాంటి డీటెయిలింగ్ ఉందో చూపిద్దామని చెప్పేసి పక్కకు వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే నీకు సమ్ రెయిన్బో కలర్ స్పార్కిల్స్ ఉన్నట్టుంది చూసారా, రకరకాల షేడ్స్ లో నియాన్ కలర్స్ లో గ్లో అవుతుంది. డ్రాగన్ ఫిగర్స్, లయన్ ఫిగర్స్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి అనమాట. అటుపక్క ఉన్న అన్ని డోర్స్ మీద కూడా ఇదే థీమ్ ఉందండి మొత్తం అంతా కూడా. అండ్ చూడండి డీటెయిలింగ్ చూడండి, మొత్తం నియాన్ కలర్స్ ఉన్నాయండి, రేడియం కలర్స్ లాగా గ్లో అవుతుంది అనమాట. ఆ రోజుల్లో ఎలా చేశారో మరి ఇంత డీటెయిలింగ్. అండ్ పైనంతా కూడా ఒక గ్లాస్ తోటి కవర్ చేసేసారంటే సో దట్ ద ఒరిజినల్ ఆర్కిటెక్చర్ అనేది స్పాయిల్ కాకుండా ఉంటుందని చెప్పేసి. రియల్లీ అమేజింగ్. అలాగే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ హోలీ వాటర్ ఉంటాయండి దీంట్లో. ఆ హోలీ వాటర్ పక్కన లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ తీసుకుని ఇప్పుడు సంధ్య చేస్తాం చూడండి, అలా చేస్తారు. అంటే బుద్ధుడి ఆశీర్వాదం అనమాట. ఇది ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మీకు సైన్ బోర్డ్ కనిపిస్తుంది, ఎగ్జిట్ ది గ్రాండ్ ప్యాలెస్ అని. మనం ఇలా వెళ్తే మెయిన్ గ్రాండ్ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఐ థింక్ ఈ స్టార్టింగ్ లో ఉన్నవన్నీ కూడా టెంపుల్స్ అండి.
బుద్ధిస్ట్ టెంపుల్స్. వావ్ 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 వావ్, అమేజింగ్ గా ఉంది. ఇవి చూడండి అసలు సోల్జర్స్. ఈ సోల్జర్స్ విగ్రహాలే ఎంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత హ్యూజ్ గా ఉన్నాయో, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారా. అవి చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం గ్రాండ్ ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్లో అయితే ఏం దొరకవు, కానీ టెంపుల్ బయటకు వచ్చి మన ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మనకి కోక్ ఇవన్నీ దొరుకుతాయి హ్యాపీగా. కోకోనట్ వాటర్, కోక్, మినరల్ వాటర్ అంటే. బట్ కొంచెం రిఫ్రెషింగ్. చాలు సంధ్య. చాలా ఎండగా ఉంది. అసలు జనరల్ గా నాకు కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేయను, మా ఫ్యామిలీ మొత్తం ప్రిఫర్ చేయను. కాకపోతే ఇక్కడ తప్పట్లేదండి. ఇంకా అక్టోబర్ లో వచ్చాం మనం. జస్ట్ ఇమాజిన్ సమ్మర్ లో వస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ ఇలా బోర్డ్స్ పెట్టారండి. మీరు ఆడియో గైడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అసలు ఇది ఈ హాల్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ ఆడియో గైడ్ లో చెప్పేస్తుంది. కూర్చోడానికి ప్లేస్ లో అన్ని పెట్టారు, కానీ అక్కడ మనం కూర్చోడానికి లేదు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో కాంపౌండ్. రాజుల కోటలండి ఆ రోజుల్లో. ద మెయిన్ కింగ్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఉండేవారు అనమాట. ప్యాలెస్ చూడండి అసలు ఎలా ఉందో. మధ్యలో కింగ్ ఫోటో కూడా పెట్టారు చూడండి. సో ఇప్పుడు మనం గ్రాండ్ ప్యాలెస్ లోపలికి ఇంకా ఎంటర్ అవుతున్నామండి. మీకు అక్కడ పైన చూస్తే కనుక ఒక చిన్న స్ట్రక్చర్ కనిపిస్తుంది చూసారా, అది ఎంత బాగుందో చూడడానికి. అలాగే ఇక్కడంతా కూడా ఫుల్ గా గోల్డ్ డీటెయిలింగ్ తోటి ఉన్నాయండి, ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇందాకంతా ఈ ప్లేస్ లో కొంచెం సేపు రిలాక్స్ అయ్యాం కదా, ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రాపర్ మెయిన్ ప్యాలెస్ సైడ్ అనమాట. అక్కడ ఏవో మ్యూజియంస్ ఉంటాయని చెప్పేసి విన్నాము. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దాట్ అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ అంతా కూడా మీకు చక్కగా ఫ్లోరల్ మోటివ్స్ ఉన్నాయండి. ఇందాకంతా షైనీగా స్పార్క్లింగ్ గా ఉంది కదా, ఇదంతా వచ్చేసి పోర్సిలైన్ మెటీరియల్ ఉంటుంది కదా, సెరామిక్, అలాంటి దాంతో మంచి మంచి పెయింటింగ్స్, స్ట్రక్చర్స్ వేసి చేశారనమాట. ఈ ఎంట్రీవే అంతా కూడా లోపలికి ఇక్కడికి రాగానే కూడా మనకి మంచి మంచి కన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయండి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉందన్నమాట. ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ అంతా కూడా దుసిత్ మహాప్రసాద్ థ్రోన్ హాల్ అంటండి. అంటే ఆ రోజుల్లో సమావేశాలు, మీటింగ్స్ అవన్నీ ఇక్కడ అయ్యేవేమో అనమాట. సో ఇది అంతా కూడా సేమ్ కొంచెం ఇందాక చూసిన కన్స్ట్రక్షన్స్ ఉన్న స్టైల్లోనే ఉంది. మొత్తం అంతా గోల్డ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే మీకు ఇక్కడ కూర్చుందుకు యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉందండి. మీరు రిలాక్స్ అవుతూ నెమ్మదిగా అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఈ పర్టికులర్ కాంపౌండ్ లో ఎన్ని గేట్స్ అయితే ఉన్నాయో అన్ని గేట్స్ కి ఇట్లా ఫ్లోరల్ మోటివ్స్ పెట్టారండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థీమ్ ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా పోర్సిలైన్, సెరామిక్ యూజ్ చేసి డిఫరెంట్ పేస్టల్ కలర్స్ ఉంటాయి కదా, వాటితోటి డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ పెద్ద థ్రోన్ హాల్ కి పక్కన ఇలా చిన్న చిన్న సిట్టింగ్ ఏరియాస్ లాగా ఉన్నాయి. ఇక్కడే మనం కూర్చొని రిలాక్స్ అయ్యి ఎన్ని ఫొటోస్ కావస్తే అన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళొచ్చండి. సో ఇక్కడ మీరు ఇలా గ్రాండ్ ప్యాలెస్ కి లోపలికి ఎంటర్ అయితే కనుక మీకు ఒక్కొక్క చోటుని ఎక్స్ప్లోర్ చేయడానికి, చూడడానికే మీకు ఇంచుమించు 15 minutes to half an hour అయిపోతుంది అనమాట. అది ఇండియన్ రాజుల, థాయిలాండ్ రాజుల, జర్మనీ రాజుల అని కాదండి. అసలు రాజుల జీవితాలు ఆ రోజుల్లో ఎంత లావిష్ గా బతికారు. ఇవన్నీ చూస్తుంటే గోల్డ్లు, సిల్వర్లు, ఎమరాల్డ్ ఇవన్నీ చుట్టూ పెట్టుకుని బతికారంటే ఒకసారి ఆ లైఫ్ లో మనం బతికితే ఎలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటే అసలు వావ్ అనిపిస్తుంది. బట్ ఎవ్రీవేర్ గోల్డ్ అండి, ఎవ్రీవేర్ గోల్డ్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, మాటల్లో చెప్పలేను. ఒకటి ఏంటంటే ఇంత నడవాలి. ఆ రోజుల్లో రాజులు అసలు ఇంత పెద్ద కాంపౌండ్ లో బాబా అసలు బయట నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్ గా మనం రోడ్ నుంచి క్యాబ్ లో వెళ్తుంటాం కదా, ఈ క్యాంపస్ అంతా తిరిగి చూపిస్తారు. అది తిరిగితే అర్థమవుతుందండి అసలు ఎన్ని కిలోమీటర్లు తిరగాలి.
అమేజింగ్ అండి, మస్ట్ విజిట్ అట్రాక్షన్. ఇక్కడికి వస్తే ఇది చూడకుండా మీ ప్రదేశాలకు మాత్రం తిరిగి వెళ్ళొద్దు. వీళ్ళ డ్రెస్సింగ్ స్ట్రక్చర్ కూడా అంటే కింగ్స్ ఎలా వేసుకునేవారు డ్రెస్సింగ్ స్ట్రక్చర్, లాస్ట్ వీడియోలో వాటర్ వెళ్ళినప్పుడు సంధ్య అన్విత వేసుకున్నారు ఆ డ్రెస్సులు, మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అలాంటి డ్రెస్సులు, అంత హెవీ డ్రెస్సెస్ వీళ్ళు ఎవ్రీడే వేసుకునేవారండి. ఇక్కడ మామూలుగా ఇది అక్టోబర్ సీజన్, నవంబర్ నుంచి ప్రాపర్ గా చల్లగా ఉంటుంది ఇక్కడ, అలాంటిది సమ్మర్ లో కూడా ఆ డ్రెస్సులు వేసుకుని ఎలా తిరిగారో వీళ్ళు, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇది మెయిన్ కోర్ట్ యార్డ్ అండి. ఇక్కడ మనకి కింగ్ ప్యాలెసెస్ ఇవన్నీ ఉన్నాయి, ఇందాక మీరు చూసినవన్నీ అవే అనమాట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటనేది చూద్దాం లోపలికి. సో ఆ మెయిన్ గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఇంకా మనం ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం అండి. ముందు బోర్డు పెట్టారు చూడండి, ఇటు నుంచి ఎగ్జిట్ వెళ్ళొచ్చు. అలాగే గ్రాండ్ ప్యాలెస్ మ్యూజియం ఉంటుంది, మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ ఉంటాయి, పాపులర్ ఫోటో స్పాట్ అంట. అదండి అవన్నీ చూద్దాము. ఇంకా కొన్ని ఐ థింక్ రెనోవేషన్లో ఉన్నాయండి. ఇదేనండి ఇది మెయిన్ గ్రాండ్ ప్యాలెస్ అనమాట. ఇప్పుడే మనం లోపల చూసి బయటకు వచ్చాం కదా, అక్కడ చూడండి ఇలా బయట సోల్జర్ కంటిన్యూస్గా నుంచునే ఉంటారనమాట కంప్లీట్గా. చూసారా ఎంత కష్టమో కదా అలా నుంచోవడం, కంటిన్యూస్గా నుంచోవడం అనేది. బట్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఆ క్యాంపస్ అంతా చూసుకుని మనం బయటకు వచ్చాం అనమాట. ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం. అన్విత హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. ఎలా ఉంది నాన్న? బాగుందా? గుడ్. రిలాక్స్ అవుతున్నావా? కార్ ఉందా? కార్ ఉందా? గ్రాండ్ ప్యాలెస్ అవన్నీ చూసేసిన తర్వాత లాస్ట్ మనం వెళ్ళింది మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ ఒకటి, సువెనీర్ షాప్ ఒకటి ఉందండి. ఆ రెండు చూడడానికి వెళ్తున్నాము. ఎంత హ్యూజ్ కాంపౌండ్ అండి, చాలా చాలా హ్యూజ్ కాంపౌండ్, చాలా ఓపిక ఉంటుంది నడవాలంటే. ఒకసారి నా ఇటువైపు చూడండి, మొత్తం కంప్లీట్ గార్డెన్ లాగా అంతా క్రియేట్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి ద మెయిన్ గ్రాండ్ ప్యాలెస్ అనమాట. గ్రాండ్ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉందండి. బేసిక్ గా బయటికి వస్తే ఇలాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఏంటంటే తప్పకుండా మనకి నడిచే ఓపిక ఉండాలండి. నడుస్తేనే, నాట్ ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం ఆ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే డెఫినెట్ గా యూ నీడ్ టు వాక్ చేసే ఓపిక ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. లేదు అంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు మళ్ళీ ఇవన్నీ చూడడానికి కూడా చాలా చాలా కష్టం అయిపోతుంది. బయట వరకు అయితే మనం కార్లో రావచ్చు, కానీ లోపలికి వచ్చిన తర్వాత లోపలంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం బాడీలో ఎనర్జీ సత్తు ఉండాలి. సో ఇక్కడే అండి సువెనీర్ షాప్ ఒకటి, మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ ఒకటి లోపల ఉన్నాయి. అవి ఎలా ఉంది అనేది లోపల మాట్లాడడానికి కుదురుతుందో లేదో తెలియదు. సో నేను ఒక గ్లిమ్స్ ఇస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఈ మ్యూజియం లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక క్లోజ్డ్ గ్లాస్ ఎన్క్లోజర్ లో ఇలా చిన్న వీడియోని ప్లే చేస్తూ ఉంటారండి. దీనిలో థాయ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయో, ఫ్యాబ్రిక్స్ ఏం వాడారో, అలానే డిజైన్స్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడే మేము క్వీన్ సిరికి టెక్స్టైల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చామండి. నా వెనకాల మీరు చూస్తున్నది అదే. ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయ్యామన్నమాట. మీకు కూడా కొంచెం క్వీన్ కానీ కింగ్ కానీ వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ అటైర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యాబ్రిక్స్ ఏమేమి యూజ్ చేస్తారు, అవన్నీ కూడా కొంచెం గ్లిమ్సెస్ చూపించాం కదండి. కాకపోతే లోపల ఇంకొక ఎగ్జిబిట్ ఉందండి, అది రాయల్ ఎగ్జిబిట్ అనమాట. అంటే ప్రాపర్గా క్వీన్ అండ్ కింగ్ వేసుకునే ట్రెడిషనల్ అటైర్, వాళ్ళు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. వాళ్ళు యూజ్ చేసిన ఒక్కొక్క పీస్, ఆర్నమెంట్స్ దగ్గర నుంచి వ్రాప్ చేసుకునే క్లాత్స్ వరకు అన్నీ ఎక్కడెక్కడి నుంచి ఏ మెటీరియల్స్తో చేశారు అవన్నీ కూడా డీటెయిల్డ్గా పెట్టారండి. ఆ ఎగ్జిబిట్లో అయితే మమ్మల్ని షూట్ చేయనివ్వలేదు అనమాట. సో మేము మీకు చూపించలేకపోయాము. ఈ మ్యూజియంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, రాయల్ ఫ్యామిలీ, కింగ్ కానీ క్వీన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వేసుకునే దుస్తుల్లో సిల్క్ వాడతారు కదా, ఆ సిల్క్ వచ్చేసి ఇండియా నుంచి ఒకటి, చైనా నుంచి ఇంపోర్ట్ చేశారండి. ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయంటే, మన ఇండియాలో శారీస్ మీద వాటి మీద వేసే డిజైన్సే ఇక్కడ వాళ్ళు వాడారనమాట. 16th, 17th సెంచరీ నుంచి ఉన్న కింగ్స్ అందరూ కూడా వాడిన మెటీరియల్ అదే. ఎంత
ప్రౌడ్గా అనిపించింది అంటే వీళ్ళ థాయ్ సిల్క్ కూడా ఉంది, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా అండి. చాలా 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 బాగా అనిపించింది. లోపలైతే అస్సలు వీడియో తీయనివ్వలేదు ఆ ప్లేస్లో చూపిద్దామంటే, బట్ ఇట్స్ వెరీ వెరీ యూనిక్ డిజైన్స్. మన ఇండియాలోనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. అండ్ దాని తర్వాత థాయ్ రాయల్ ఫ్యామిలీ వాడారు. సో ఫైనల్గా ఇటువైపు మీరు చూస్తున్నారు కదా, ఇదే గ్రాండ్ ప్యాలెస్ కాంపౌండ్ అండి. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చాము. చాలా 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 అమేజింగ్గా ఉంది. చాలా ఓపికతోటి చూసాము, మీకు కూడా ఓపికతో చూపించాము అనుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఈ గ్రాండ్ ప్యాలెస్ నచ్చితే మాత్రం తప్పకుండా, మేము చూపించిన విధానం నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళ రాయల్ లైఫ్ ఎలా ఉండేది ఆ రోజుల్లో అని. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకో ప్రదేశానికి వెళ్తున్నాం అండి. ఆ ప్రదేశం ఏంటి అనేది మీకు వచ్చే వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.